అబ్బాయి లేవు. అయ్యో టైం అయిపోయిందే. తీసుకో తీసుకో. పెట్టినబా ఇవాళ ఏం వారం? శని. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళావంటే అల్లం కరివేపాకు వేసి గోరువెచ్చగా ఉన్న దద్దోజనం శనగపప్పుతో చేసిన వడలు పెడతారు. రెండింటి నిండా తీసుకురా. ఒకటి నీకు, ఒకటి నాకు. త్వరగా వెళ్ళు, అయిపోతుందేమో. వెళ్ళు. శంకర సాంబశివ. ఆహా మీకేం కావాలి సార్? నాన్న అరుస్తున్నాడు. ఇంకో 3 లక్షలు నాన్నకు తెలియకుండా నాకు తీసుకొచ్చేవరా? దాన్ని అలాగే డబుల్ చేసి చూపిస్తాను. నేనేందమన్నారా? పేరండి అది తెలుసు. 5000 తీసుకురమ్మంటే పెద్ద పుడిగిలాగా కళ్యాణి తీసుకొచ్చావు. పిల్లరం ఏమన్నది? ఏంటి సార్, ఏమైంది? నేను ఈ బార్లో ఎన్నేళ్ళుగా బీర్ తాగుతాను. 5000 బీర్ తప్ప ఇంకెప్పుడైనా ముట్టుకున్నానా? ఏదవసరం ఎరా ఏనుగులు కళ్యాణి ఇచ్చావా? తెలియదండి. తెలీదా? మోహన్ చూడు, మోహం ఎట్టుందో. పోరా అవతలకి. సార్ కోపడకండి సార్. రే సుబ్బారావు, త్వరగా వెళ్ళి ఈ బీర్లు మార్చుకురా. ఏం లేదు సార్, వస్తున్నాడు చేశాను. కొట్టదండి, కొట్టదండి, కొట్టదండి. కొట్టానని తప్పుగా అనుకోకు. అతను నాకు రెగ్యులర్ కస్టమర్. డైలీ 500 రూపాయలకి తింటాడు. రేయ్ బాబుకో బిర్యానీ తీసురా. ఇంతవరకు మా నాన్న కూడా నన్ను కొట్టలేదండి. మీరు కొట్టిన దానికంటే అవమానమే ఎక్కువ బాధగా ఉందండి. ఇది తిను. ఏమనుకోకు, కావాలంటే నన్ను కొట్టు. వద్దండి. భోంచేసి తల చక్కగా దూకుని డ్యూటీకి వచ్చాయి. 2 1 2 మింగేశా. నీ వడ కూడా నాదే. సమయం 7:30 అమ్మో, ఊరే అబ్బాయి, ఇగో తీసుకెళ్ళు. ఎవరైనా మధ్యలో లైన్లో వచ్చి తీసుకోండి స్వామి. వచ్చేసావా? వేడేం తగలేదుగా, కడుపు నుండి తిను. అయ్యప్ప. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కదలకుండా కూతున్న చోటే ఓటీఎంపీ కొడుతున్నావే. నువ్వు ఒక ఓనర్వి, నేను సర్వెంట్ని. అవును, నేను తెచ్చి నీకెందుకు ఇవ్వాలంటావు? నేనే తీసుకుపోతే? అక్కడే ఉంది రహస్యం. రేపు నువ్వు ఇదే చోటికి వెళ్ళావనుకో, ఏమీ దొరకదు. ఏ గుళ్ళో ఏ వారం ఏం ప్రసాదం దొరుకుతుందో కంప్లీట్ గా బయోడేటా తయారు చేసుకున్నాను. సింహాచలంలో ఎప్పుడు భోజనాలు పెడతారో, రాజకీయ నాయకులు ఎప్పుడు అన్నదానాలు చేస్తారో, ఏ వీధిలో ఎవరు ఏమేం పెడతారో, కనక మహాలక్ష్మి గుళ్ళో ప్రసాదాలు ఎప్పుడు పెడతారో, ట్రైన్ కోట్లు, గొడుగులు, ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, కళ్ళజోళ్లు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తారో నాకు మాత్రమే తెలుసు. దీన్ని చూసావా? 365 రోజులకి డీటెయిల్డ్ గా షెడ్యూల్ వేసి ఇందులో దాచాను. ఈ వివరాలే నా మూలధనం. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇంపర్మేషన్. ఇంపర్మేషన్ ఈజ్ వెల్త్. ఊరంతా తిరిగి అష్ట కష్టాలు పడి సంపాదించే దేనికి? దీనికే కదా ఇంపర్మేషన్. మీ పేరేటండి? అన్నారావు. అండాలో అన్నారావు. నిమ్మి అరుస్తుంది కదా, బయటికి కక్కకి తీసుకుపో. తలరాత్రా చెట్లకి నీళ్లు పోయాలి, కూరగాయలు తేవాలి, జాకెట్ ఇస్త్రీ చించి తేవాలి, మురికి నీటికి అడ్డుపడితే క్లియర్ చేయాలి. అవి చాలక ఇదొకటి. చుచ్చాకు పోతావా లేదా? కుక్క, నీకేమైనా కాన్స్టిపేషనా? నా దుంప తెచ్చా ఎందుకురా? పోయి చావరా దరిద్రుడా. రచ్చ కొడతావా? నీ ఎవ్వ ఉండు.
10 రోజులకు సరిపడిపోయిందండి. స్టూపిడ్. నోరు లేని జీవాన్ని హింసిస్తావా? మనిషివేనా నువ్వు? ఎస్పీసీఎల్ లో చెప్పి నిన్ను అరెస్ట్ చేయించాలి. నువ్వు పనిలోకి రావద్దురా. పోరా. నిమ్మీ. 60. కుమార్, నీ ఇన్కమ్ ఇవ్వలేదు? సంపాదించిన డబ్బులతో అందరికీ భోజనాలు తెచ్చాను. ప్లేట్ 15 రూపాయలు, 90 రూపాయలు నా షేర్. ఏంట్రా చట్నీ సాంబార్ ఏమీ లేవు? విభూది వాసన వస్తుంది. గుళ్ళను తిరిగి భోగి చేసుకొచ్చాడు. అడుక్కొచ్చావా? నన్ను మీరు అలా అవమానించకండి. ఏ, వాడి వల్ల అయింది అది. ఈ మాత్రం ఆయన కాంట్రిబ్యూట్ చేశాడు కదా, ఎలాగైనా మనం భోజనం చేయక తప్పదుగా. భోజన ఖర్చు మిగిలింది. సారీరా. లిసన్ బాయ్స్, మనం సంపాదించేది డైలీ ఖర్చులకే సరిపోతుంది. పిజ్జా డెలివరీ, పెట్రోల్ పంపు, వైన్ షాపు. మన చదువులకు చాలదు. బుక్స్, సెమిస్టర్ ఫీజ్ దేనికి సరిపోదు. మనం ఏదో ఒకటి చేసి ఇంకా సంపాదించాలి. ఇడ్లీ కొట్టు పెడదామా? ప్లాట్ఫామ్ మీద అప్పులు పెడతారు, రౌడీలు గొడవ, పోలీసులకి మామూలు ఇవ్వాలి. ఇవన్నీ అవసరమా? చీటీ కంపెనీ మొదలెడదామా? ఉన్నా హౌ అబౌట్ బ్రౌజింగ్ సెంటర్, స్నో బౌలింగ్? డిక్కీ కాలుతున్నా కూడా వీడి బంద తగ్గలేదురా. ప్రాక్టికల్ గా మాట్లాడరా. హ్యాండ్ మేడ్ గ్రీటింగ్స్, స్టఫ్ డాల్స్, బొకే షాప్ ఇలాంటిది ఏదైనా మొదలెడదామా? ఊరికెళ్ళి అమ్దామా? నీ కాలనీ బుద్ధి చూపించావు కదరా. హరిని, నేను ఒక ఐడియా చెప్తాను. మనల్ని ఆదుకునేవాడు ఒకడే, అయ్యప్ప. అయ్యప్ప ఎవరు? నీ ఫ్రెండా? దేవుడ్రా. గుడి మండపంలో ఉన్నప్పుడు చూశాను. పక్కనే క్యాసెట్ కొట్టు. మిరపకాయ బజ్జీలో సరసర అమ్ముడుపోయి అయ్యప్ప క్యాసెట్లు. అరగంటలో 25 క్యాసెట్లు. ఎలా పడినా ఈ సీజన్ లో స్వాములు కొనుక్కుపోతారు. అయితే మనం కూడా కొట్టు పెడతామా? కాదు, మనమే అయ్యప్ప క్యాసెట్ చేద్దాం. ఓ క్యాసెట్ 30 రూపాయలు. మన ఖర్చులన్నీ పోను 15 రూపాయలు మిగులుతాయి. 1000 క్యాసెట్లు అమ్మినా కూడా 15,000 లాభం. ఏయ్, నీకు బ్రెయిన్ ఉందిరా. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. కానీ పాట రాసేది ఎవరు? ఇంకెవరు? భావకే మున్నా స్వామి. హరిని పాడుతుంది, మున్నా పాడతాడు. మనం అందరం మధ్య మధ్య స్వామి స్వామి అని రేయ్ జూజు, నువ్వు కీబోర్డ్. కృష్ణ ఫర్ చేంజ్ నువ్వు ప్రాణం ఉన్నోళ్ళ కోసం. బాబ్, నువ్వు గిటార్ రా. ఎలా రా? అదేదో గర్ల్స్ ఇంప్రెస్ చేయడం కాస్త కూర్చొని నేర్చుకున్నాను. రికార్డింగ్ వాయించడానికి వీలవుతుందా? నేను విన్న చెత్త కేసుల కన్నా మనం బాగా చేయగలమన్న నమ్మకం నాకుందిరా. పాట ముఖ్యం కాదు, భక్తే ముఖ్యం. సరే, దీనికి ఇన్వెస్ట్మెంట్? ఉన్నారుగా మన మంగళం గారు. బైక్ కొనండోచ్, బైక్. వీళ్ళు అయ్యప్ప క్యాసెట్ వేయడానికి నాకు నటరా సర్వీస్ పెట్టారు. బైక్ వస్తే సరి. ఆపండ్రా. ఒక టర్కీ టవల్ కట్టుకుని ఆడండి. మీరు కూడా సినిమా ట్యూన్లేనా? కాపీ కొట్టకండి రా. కొత్తగా ఏదైనా ఆలోచించకూడదా? హరిని, ఇది పాడు. కొత్తగా కొండ ఎక్కు వేళ. ఏయ్, ఏంటి సడన్ బ్రేక్ కొట్టినట్టు? కొంచెం పెద్ద స్వామికి రా. కన్నెస్వామి కొత్తగా కొండ ఎక్కువ వేళయ్యా, నల్ల చొక్క వేసిన భక్తుణ్ణి నేనయ్యా. అరే హరిని, ఈ స్కేల్ 5 6 రా. కదోర్ని. పరిగెడుగురా, టెంపో. స్వామి కొత్తగా కొండ ఎక్కువ వేళయ్యా, నల్ల చొక్క వేసిన భక్తుణ్ణి నేనయ్యా. వందల దేశం వెళ్ళిన రాజావారి పుత్తూరుడ, మమ్మేలు మామేలు కోరేటి బాలుడయ్యా. స్వామి కొత్తగా కొండ ఎక్కువ వేళయ్యా, నల్ల చొక్క వేసిన భక్తుణ్ణి నేనయ్యా. మాయదారి తల్లి బాగా పులిపాతో తెచ్చినోడ, ఉన్నోళ్ళ లేనోళ్ళ మంచి కోరు మిత్రుడయ్యా. ఎవర్రాది కోరస్ లో శృతి లేకుండా పాడుతున్నాడు? చెప్పు చుట్టూ వెనక్కి పాడవయ్యా.